భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలం నహి నహి రక్షతే రుగ్ణుగరణే భజ గోవిందం భజ గోవిందం. My dear friends and my dear masters and my dear gods of this great earth, మిత్రులారా, మనము ఇప్పుడు యోగం అన్న ఆ పదం గురించి మనం తెలుసుకుందాం. అలాగే ఆ రకరకాల యోగాలు అన్నది దాని గురించి మనం తెలుసుకుందాం. యోగి అన్న పదం యోగంలోంచి వచ్చింది కనుక యోగము అంటే ఏమిటో తెలుసుకోకుండా మనం యోగి కాలేము కదా. కనుక ఆ యోగము అని తెలుగులో అంటాము, యోగం అని సంస్కృతంలో అంటాం. యోగ లేకపోతే యోగం అని మనం సంస్కృతంలో అంటాము, తెలుగులో యోగము అంటాం. హిందీ భాషలో అయితే యోగ్ అంటాం. అదే కన్నడ భాషలో అయితే యోగా అంటాం, ఇంగ్లీష్లో కూడా యోగా అంటాం. సో యోగము అంటే ఏంటయ్యా అంటే యుంజతే ఇది యోగః, యుంజతే ఇది యోగః, యుంజతే ఇది యోగః, యుంజతే ఇది యోగః. యుంజతే అంటే కలపడం. కనుక ఏదన్నా కూడాను కలిసి ఉంటుండాలి. ఒకప్పుడు విడిగా ఉన్నా ఇంకొకప్పుడు కలిసి ఉండాలి. కనుక ఈ కలవడం అన్నదాన్ని యోగము అంటారు. ఇప్పుడు ఈ చేతి వేళ్ళు ఉన్నాయనుకోండి, ఈ చేతి వేళ్ళు ఉన్నాయి, మామూలుగా అయితే విడిగా ఉంటాయి, అవునా? కానీ అప్పుడప్పుడు వాటిని కలిపి పెడుతూ ఉండాలి. చూసారా? అంటే ఈ రెండు చేతులు ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాయి? కలిసిపోయి ఉన్న స్థితిలో ఉన్నాయి, అంటే యోగ స్థితిలో ఉన్నాయి. చూసారా? అంటే అంటే ఈ వేళ్ళు, ఈ 5 వేళ్ళు, ఈ 5 వేళ్ళు, ఈ చెయ్యి రెండు కలిసిపోయి ఉన్నాయి. చూసారా? ఇది యోగం. చూసారా? యుంజతే ఇది యోగః. ఓకే. అలాగే ఆ 2 పాదాలు ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్. మామూలుగా మనం ఇలా ఉంటాం, 2 కాళ్ళు వేరేగా ఉంటాయి, 2 పాదాలు వేరేగా ఉంటాయి, మామూలు స్థితి అది. కానీ ఎప్పటికప్పుడు ఆ పాదాలు 2 కలిపేసుకుంటూ ఉండాలి. చూసారా? అప్పుడు ఏంటంటే ఆ 2 పాదాలు కలిసిపోయి ఉన్న స్థితి. ఆ కలిసిపోయిన స్థితిని యోగము అంటాం. యుంజతే ఇది యోగః. ఓకే. మామూలుగా చేతులు వేళ్ళు అది విడివిడిగానే ఉంటాయి, కానీ ఎప్పటికప్పుడు కలపడం నేర్చుకోవాలి. మామూలుగా అయితే కాళ్ళు విడివిడిగానే ఉంటాయి, కానీ ఎప్పటికప్పుడు మధ్యలో సమయానికి వాటిని కలపడం నేర్చుకోవాలి. ఏదైనా కానీ ఏవైనా 2 వస్తువులు ఉంటాయి, ఆ 2 వస్తువులు కలపడం అన్నమాట, అది యోగం. ఇది అందరూ
బాగా మనసులో దాన్ని పెట్టుకోవాలన్నమాట. అసలు యోగం అంటే బేసిక్ డెఫినేషన్, మౌలిక నిర్వచనం, మౌలిక అవగాహన, ప్రాథమిక అవగాహన ఏమిటంటే కలిసి ఉంటే కలదు సుఖము, కలిసి ఉంటే, విడిగా ఉంటే కూడా ఉంది, దుఃఖము లేదు, కానీ కలిసి ఉంటే సుఖం. ఎవరైతే ఈ కలిసి ఉండడం అనేది నేర్చుకోరో విడిగా ఉన్నప్పుడు దుఃఖిస్తూ ఉంటారు. కానీ ఎవరెవరైతే ఈ కలిసి ఉండడంలో నిష్ణాతులుగా ఉంటారో వాళ్ళు విడిగా ఉన్నప్పుడు కూడాను భౌతికంగా మానసికంగా ఎప్పుడు కలిసే ఉంటారు. కనుక ఈ కలిసి ఉండడం అన్నదాన్ని అభ్యాసము చేయవలే. దాని పేరు యోగ అభ్యాసము. రెండు పదాలు ఉన్నాయి, యోగము మరి అభ్యాసము. యోగం అంటే కలయిక, ఏదేని రెండిటి కలయిక. అభ్యాసం అంటే దాన్ని మనం ప్రాక్టీస్ చేయడము. ఓకే, కనుక యోగ అభ్యాసము, యోగము అంటే కలయిక, రెండింటి చేరిక, రెండింటి ఏకత. అభ్యాసం అంటే దాన్ని మనం ప్రతిరోజు క్రమం తప్పకుండా దాన్ని మనం మళ్ళీ మళ్ళీ చేస్తుంటే అందులో ఒక సానబెట్టడం వస్తుందన్నమాట. ఆ యోగంలో సానబెట్టడం. కనుక మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, యోగము, యోగ అభ్యాసం. యోగం అంటే ఏంటో తెలుసుకోవాలి, దాన్ని అభ్యాసం చెయ్యాలి, అప్పుడు యోగి అవుతావు. చూశారు, నీకు యోగం అంటే ఏమిటో తెలుసుకోకుండా నువ్వు యోగి ఎలా అవుతావు? యోగం అంటే ఏమిటో తెలుసుకున్నా కూడా నువ్వు దాన్ని నిరతము అభ్యాసము చెయ్యవలే కదా. ఆ అభ్యాసం చేసినప్పుడు నువ్వు ఆ యోగి అవుతావు. ఓకే, సో యోగం అంటే కలయిక, అభ్యాసం అంటే నిరతము దాన్ని చేస్తూ ఉండడము, మళ్ళీ అప్పుడు యోగి అవుతావు. యోగివికా నాయనా అన్నాడు భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడితో. అర్జున యోగివికా. చూశారు, ఆయన ఎవడు? ఆ చెప్పిన వాడెవడు? యోగంలో నిష్ణాతుడు, యోగంలో నంబర్ 1, యోగి నంబర్ 1. మనము గుండా నంబర్ 1 అంటాం కదా. బాగా వస్తాదు ఉంటే వాడు అందరినీ తంతుంటే ఊళ్ళో నంబర్ 1 వస్తాదు, వాడిని ఎవడు కొట్టలేడు. ఇప్పుడు వాడిని ఏమంటాం? వస్తాదు నంబర్ 1. లేదా అందరి మీద వాడు దౌర్జన్యాలు చేస్తున్నాడు, గుండా నంబర్ 1. రావణాసురుడు గుండా నంబర్ 1. ఓకే, సో నరకాసురుడు గుండా నంబర్ 1, హిట్లర్ గుండా నంబర్ 1. అంటే వారికి అలాగే యోగి నంబర్ 1. కృష్ణుడు ఎవరు? యోగేశ్వరుడు. చూసారా, యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్ విజయో భూతిర్ ధ్రువ నీతిర్ మతిర్ మమ. ఎక్కడైతే యత్ర యోగేశ్వరుడు అంటే ఎక్కడైతే ఆ యొక్క యోగం యొక్క పరాకాష్ఠ. చూశాడు, యోగం యొక్క యత్ర యోగేశ్వర కృష్ణ, ఎక్కడైతే ఏదేని యోగం యొక్క పరాకాష్ఠ ఉంటుందో. యోగేశ్వరత్వం అంటే పరాకాష్ఠ, యోగం యొక్క పరాకాష్ఠ, కలయిక యొక్క పరాకాష్ఠ. ఓకే, కనుక ఈరోజు మనం కొన్ని మౌలికమైన పదములు మనం తెలుసుకుంటున్నాము. యోగము, అభ్యాసము, యోగి. యోగివిగా నాయనా అన్నాడు. కనుక మై డియర్ ఫ్రెండ్స్, రకరకాల యోగాలు ఉన్నాయి. నేను ఎన్నో ఉదాహరణలు ఇస్తాను ఇవాళ. ఉదాహరణకు నాదయోగం తీసుకుందాం. అంటే ఏమిటి? నేను ఆ యొక్క శృతితో, ఆ సంగీతంతో నేను కలిసి ఉండాలి. లేకపోతే ఒక తబలా, ఒక మృదంగము, ఒక వయలిను, ఒక పాట అన్ని కలిపి ఒకటే శృతిలో పాడతారు అందరూ. మనం కచేరీలు వింటాం కదా. అప్పుడు ఏమవుతుంది? అందరూ ఫస్ట్ ఒక శృతి చేసుకుంటారు. 2, 2.5, 3, 4, 4.5 శృతులు ఉంటాయి కదా. అందరూ శృతి చేసుకుని అప్పుడు వాయిద్యాలన్నీ సరి చేసుకుని అప్పుడు అంటే అందరూ
ఒకటే శృతి, లయ కూడా ఒకటే. అంటే వైలన్ వాయించేవాడు ఒక లయ, మరి ఇంకో మృదంగం ఇంకో లయ ఉండదు. అందరిది ఒకటే లయ, అందరిది ఒకటే శృతి. ఓకే, అందరిది ఆ వైలను, మృదంగము, మరి ఆ యొక్క వీణ, ఆ ఫ్లూటు, ఆ గాత్రము, అందరిది ఒకటే శృతి, ఒకటే లయ. ఆ శృతి అంతా ఒకటే పెట్టుకుని, లయ అంతా ఒకటే పెట్టుకుని అప్పుడు పాడతారు. అందరూ కలిసి పాడుతుంటే అందరూ కళ్ళు మూసుకుని మై మరిచి వింటూ ఉంటారు. అంటే ఆ సభ అంతా, సంగీత సభ అంతా కూడాను ఒక చక్కటి నాద యోగంలో, నాదం అంటే సౌండ్. ఓకే, మృదు మధురమైన ధ్వనిని నాదం అంటాం. మృదు మధురమైన శ్రావ్యమైన శాస్త్రోక్తమైన ఆ యొక్క ధ్వనిని నాదము అంటారు. కనుక ఆ నాదముతో అనుసంధానం యోగం. ఈ పాడేవాళ్ళు ఆ నాదంతో పాడుతుంటారు, ఆ నాదంతో కలిసిపోయి పాడుంటారు, ఆ శృతితో, ఆ లయతో. వినేవాళ్ళు కూడాను అదే శృతిలో, అదే లయలో వాళ్ళ మనసులన్నీ. కనుక ఆ మనస్సులు, ఆ యొక్క సభలో ఉన్న వాళ్ళందరి మనస్సులు, ఈ పాడేవాళ్ళ మనసులు అందరూ కూడాను ఒక లయలో, ఒక శృతిలో, ఒక నాదంలో అందరూ అక్కడ చేరుతారు అన్నమాట. అందరూ ఒక కొండ మీదికి ఎక్కినట్టు అందరూ ఆ నాదంలో లయమవుతారు. నాదయోగము చూశారు, అది అభ్యాసం. ఆ నాదయోగ అభ్యాసము చేయగా నాదయోగి అవుతాం. పండిత్ రవిశంకర్, బిస్మిల్లా ఖాన్, పండిత్ జస్రాజ్, భీమసేన్ జోషి, మరి మంగళంపల్లి బాలమురళీకృష్ణ, శమ్మంగుడి శ్రీనివాస అయ్యర్, తాన్సేన్, త్యాగరాజు, మొజార్ట్, వీళ్ళంతా ఏమిటి? నాదయోగులు. అంటే ఎంతసేపు ఆ నాదంలో అలా కలిసి ఉంటారు అన్నమాట. ద్వారం వెంకటస్వామి నాయుడు ఉదాహరణకు, బీతోవెన్ మరి ద్వారం వెంకటస్వామి నాయుడు గారు, ద్వారం వెంకటస్వామి నాయుడు గారు, వీరిద్దరి యొక్క కేసు తీసుకుందాం. వాళ్ళు పుట్టు గుట్టి, కానీ నాకు కళ్ళు లేవు అని ఏడ్చారా? దుఃఖంలో జీవితం గడిపారా? వాళ్ళు నాదయోగంలో నిష్ణాతులు అయ్యి ప్రపంచాన్నే లోక కళ్యాణం అందించారు. కనుక ఎవరైనా దేవుడు నాకు కళ్ళు ఇవ్వలేదు అని ఏడిస్తే వాడు ఒక వేస్ట్ ఫెలో. కనుక మై డియర్ ఫ్రెండ్స్, నీకు కాళ్ళు ఇవ్వలేదనుకో, నోటితో లతా మంగేష్కర్గా. కళ్ళు ఇవ్వలేదనుకో, నువ్వు భీమసేన్ జోషిగా. ఆ శక్తిని అంటే అటువైపు కేంద్రీకరించు. కానీ ఈ మానవ జాతి మహా దుర్భరమైనది, నీచమైనది. లేని దాని మీద ఉన్న దాని మీద చూపిస్తున్నాడు, కానీ ఉన్న దాని మీద కాన్సన్ట్రేట్ చేయడు. చూసారా ఏ మనుషులో? కనుక ఉన్న దాని మీద కాన్సన్ట్రేట్ చేయడం అనేది యోగము. నీ దగ్గర ఏది ఉంటే అది దాని మీద కాన్సన్ట్రేట్ చేయి. సో మై డియర్ ఫ్రెండ్స్, భీమసేన్ జోషి, మంగళంపల్లి బాలమురళీ కృష్ణ, శమ్మంగుడి శ్రీనివాస అయ్యర్ వీళ్ళంతా గొప్ప నాదయోగులు. తాన్సేన్, త్యాగరాజు, దీక్షితార్, శ్యామశాస్త్రి. ఓకే, కనుక ఆ చక్కటి యోగివిక అంటే నువ్వు ఏదేని దాంట్లో యోగివిక కలయికలో ఉండు. అండర్స్టాండ్? కనుక మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఎందులో ఉన్నాను? నేను నాదయోగంలో ఉన్నాను. చూశారా? అంటే నేను యోగిని, నాదయోగిని. నిరిగమ పామగ. నా కళతో అక్కర్లేదు, నా కళ అవసరం లేదు, పక్క వాళ్ళతో అవసరం లేదు. నేను నా సంగీతంతో, నా నాదంతో నేను అనుసంధానితుడని మరి కలిసిపోయి ఉన్నాను. ఆ కలయికలో ఆనందము. ప్రతి యోగములో ఆనందం. యోగం అంటే కలయిక, కలయికలో ఆనందం, కలయికలో ఉన్నతి, పరిణతి, ప్రగతి, పురోగతి. కనుక మై డియర్ ఫ్రెండ్స్, రకరకాల యోగాలు ఉన్నాయి.
నాదయోగం తీసుకుందాము. ఎందుకు ప్రతి ఇంట్లోనూ ఒక నాదయోగి లేడు? ప్రతి వ్యక్తి నాదయోగి ఎందుకు లేడు? నాకేమిటో అర్థం కాదు. ఏం చేస్తున్నారు? డబ్బు వెంట పడ్డారు, యోగం వెంట పడాలి. పేరు ప్రఖ్యాతి వెంట పడ్డారు, యోగం వెంట పడాలి. చూసారా? కనుక అలాగే నువ్వు చేసే కర్మ వృత్తి, నువ్వు ఒక కొండలు చేసేవాడివి, లేకపోతే నువ్వు ఒక క్రికెట్ ఆడుతున్నావు, కపిల్ దేవ్ చక్కగా బౌలింగ్ చేస్తాడు, టెండూల్కర్ చక్కగా బ్యాటింగ్ చేస్తాడు. ఆ క్రీడలో నువ్వు కలిసిపోయి ఉన్నావు. నువ్వు క్రీడాకారుడు అయ్యావు. కళాకారుడు, క్రీడాకారుడు అంటే అందులో యోగం అయిపోయాడు. ఆ క్రీడాకారుడు ఏమిటి? ఆ గొప్ప క్రీడాకారుడు అన్నమాట, గొప్ప కళాకారుడు. లియోనార్డో డా విన్సీ కళ. అందులో యోగ కర్మసు కౌశలం అన్నాడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు. యోగం అంటే నీ కర్మల్లో కౌశల్యం. యోగ కర్మసు కౌశలం. మరి ఆ బౌలింగ్లో కపిల్ దేవ్ బ్రహ్మాండంగా వేస్తాడు, వరల్డ్ కప్ తీసుకొచ్చాడు. టెండూల్కర్ హయ్యెస్ట్ రన్ గెటర్ అయ్యాడు. చూసారా? అంటే ఆ క్రీడాకారుడు అది యోగం. యోగ కర్మసు కౌశలం అంటే కర్మయోగం. ఇందాక మనం నాదయోగం అన్నాం కదా. ఓకే, దీన్ని మనం కర్మయోగం అనం దీన్ని జ్ఞానయోగం అనం, దీన్ని ధ్యానయోగం అనం, దీన్ని హఠయోగం అనం, దీన్ని నాదయోగం అంటాం. వాడు మంచి బౌలింగ్ చేస్తున్నాడు, మంచి కుమ్మరి వాడయ్యాడు, కొండలు చేస్తున్నాడు. మరి వాడు ఒక చక్కటి మృదంగాలు తయారు చేస్తాడు, మృదంగాలు తబలా తయారు చేస్తున్నాడు. వాడు చక్కగా అన్ని తయారు చేస్తుంటాడు, చక్కగా బ్యూటిఫుల్. తంజావూరు వీణ తయారు చేస్తాడు వాడు, తంజావూరు వీణ అంటాం. ఓకే, విజయనగరం వీణ అంటాం. అంటే ఏంటి? ఆ వీణ వాళ్ళు తయారు చేస్తాడు వాడు, కళాకారుడు. వాళ్ళు ఆ వీణ తయారు చేసే కళ ఉందే, అది ఆ యోగి, ఆ కర్మయోగి. నాదయోగం అంటే వీణ వాయించడం, వీణను తయారు చేసేవాడు కర్మయోగి, గొప్ప కర్మయోగి. వాడు ఎంత పర్ఫెక్ట్గా దాన్ని తయారు చేస్తాడు. టంగ్ అంటూనే టంగ్ వస్తుంది అక్కడ. చూసారా? అంటే ఆ క్రికెట్, కపిల్ దేవ్, ఆ గవాస్కరు, మరి ఆ యొక్క మరి ఇదంతా కూడాను గొప్ప. ఏ పనైనా సరే కర్మయోగి, ఆ పనిలో నిష్ణాత, ఆ పనిలో కలిసిపోయి ఉండేవాడు, కర్మలో కలిసిపోయి ఉండేవాడు. కర్మతో నువ్వు అనుసంధానం, ఇది కర్మ, ఇది నువ్వు చేసే కర్మ, ఇది నువ్వు ఆ కర్మతో కలిసిపోయావు. ఇంకా వాడికి ఒళ్ళుపై ఏం తెలియదన్నమాట, వాడి ఆనందం వాడిది. చూసారా? ఆ పిల్లవాడు ఆటలు ఆడుకుంటున్నాడు, వాడికి వాడికి ఏం లేదు, వాడికి ఆటలే కనబడుతున్నాయి. వాడికి పరిగెత్తుతున్నాడు ఆటలాడడానికి. క్రీడాకారుడు, ఆ క్రీడలో కలిసిపోయాడు వాడు. అందుకే ఏదేని కలయికలో గొప్ప ఆనందం ఉంది. ఆ పిల్లవాడు క్రికెట్ ఆడుతుంటాడు, రోడ్డు మీద పోయి ఆడుతుంటే వాడు ఎంత ఆనందమో. చిన్నప్పుడు నేను క్రికెట్ ఆడుతుంటే నాకు ఎంత ఆనందమో. చూసారా? అంటే కర్మతో కలిసి ఉంటే కర్మయోగము, నాదంతో కలిసి ఉంటే నాదయోగం. చూసారా? తర్వాత హఠయోగం అని ఉంది. కొంతమంది బద్ధకస్తులు ఉంటారు, అంటే వాడికి పొద్దున్న లేవడం బద్ధకం, అలా తిరగడం బద్ధకం, ఎంతసేపు తిని పడుకుంటాడు. వాడికి ఏం చేస్తాడంటే, అరే శీర్షాసనం వేరా, తల కిందే పెట్టు, కాళ్ళ పైకి పెట్టు, గంట సేపు నేను మళ్ళీ వచ్చేదాకా. వాడికి ఎంతసేపు పడుకోవడం అలవాటు కనుక వాడికి ఇప్పుడు శీర్షాసనం వేయించాలి. లేకపోతే మయూరాసనం వేయరా, కుక్కుటాసనం వేయి, సర్వాంగాసనం వేయి. అంటే ఆ బద్ధకం వాడికి పోతుంది. వాడి శరీరం ఎంతసేపు పడుకొని ఉండాలి, వాడికి తిని పడుకోవడమే వాడికి కావాలి. కనుక వాడు శుభ్రంగా కూర్చుని ఒక కాలు మీద నుంచుని, లేకపోతే తల కింద పెట్టి కాలు పైకి పెట్టి అది నుంచుని, అంటే వాడు కష్టం చేయాలి. వాడు హఠయం అంటే కష్టము, హఠయోగం అంటే కష్టయోగం. వాడి సేపు తిని పండుకుని సోమరిపోతూ తమో గుణంతో హతుడై ఉన్నవాడు మై డియర్ ఫ్రెండ్స్. కనుక వాడు ఆ తమో గుణం నుంచి బయటకు రావాలి, ఆ బద్ధకం నుంచి బయట రావాలి, ఆ సుఖ లాలసత నుంచి బయటకు రావాలి, వాడు కష్టం చేయాలి. కనుక ఆ తమో గుణం నుంచి బయటకు రావాలంటే వాడికి హఠయోగం చెప్పారు. హఠయోగం
తల కింది పెట్టు, కాళ్ళు పైకి పెట్టు, ఉపవాసం చెయ్యి. నువ్వు తిండిపోతున్నావు, నీకు 2 రోజులు నీకు భోజనం లేదు, కష్టపడు. ఆ సుఖ లాలసత పోగొట్టుకో. సుఖ లాలసత ఉంటే ఏముంటుంది, అలా పడి తిని పడుకుని ఒక్కొక్కడు కొంతమంది 1000 కిలోలుగా ఉన్నారు కొంతమంది. వాడు కదలలేడు మెదలలేడు. మనం టీవీలో చూస్తుంటాం కదా, ఎంత ఉన్నాడు వాడు, 1000 కిలోలు, నిజంగా 1000 కిలోలు. వాడు జీవితం అంతా మంచం మీద అలానే గడిపాడు వాడు. అంటే ఆ బాడీని ఎలా పెంచుకున్నాడు వాడు? బాడీని పెంచుకోవడము, నిద్రపోవడము, ఇదంతా తమోగుణ లక్షణం. ఆ కుంభకర్ణుని లేపడానికి వాడు 1 రోజులు వాడు కొడితే కానీ వాడు నిద్రించలేవాడు వాడు. అంటే తమోగుణకి రారాజు. తినడం, తాగడం, పడుకోవడం, తినడం, ఆ కాయం ఇంత అయిపోయింది ఆ కుంభకర్ణుడు. కనుక అలా కాకుండా పుట్టినప్పుడు వాడు ఇంతే ఉన్నాడు వాడు. కానీ వాడు ఇంత ఎందుకు అయ్యాడు, 1000 కిలోలు 20 ఎందుకు అయ్యాడు వాడు? వాడికి ఒకటే పని, తమోగుణంతో హతుడై ఉన్నాడు. కనుక చిన్నప్పంచి కొంచెం హఠయోగం పెడితే ఆ శరీరం పెరగకుండా చక్కగా చువ్వలా ఉండాలి వాడు. కనుక మై డియర్ ఫ్రెండ్స్, శరీరము కుదింపబడి ఉండాలి. ఆ కష్టం, కాయ కష్టం చేయాలి. అది హఠయోగం. కాయ కష్టం, కాయంతో కష్టం. ఎందుకంటే కాయంతో సుఖము కుంభకర్ణుడుగా తయారవుతుంది. ఇంత పెట్టుకుని వాడికి ఒక క్రేన్ కావాలి, కొంచెం వాడిని ఇటువైపు తిప్పడానికి వాడికి. కనుక మై డియర్ ఫ్రెండ్స్, యోగం అంటే కలయిక. అంటే నువ్వు ఆ హఠం కష్టం చేస్తే కానీ తమో గుణం నుంచి బయటికి పడవు. కనుక ఆ హఠయోగం, ఆసనాలు వేయాలంటాం. ఆసనాలు ఎందుకు? ఎవడైతే తమోగుణం నుంచి బయటకు వచ్చేసాడో వాడికి ఆసనాలు అక్కర్లేదు. కానీ ఈ తమోగుణపు దుర్భర జీవితంలో ఉన్నవాడే వాడికి చేయాల్సిందే ఆ హఠయోగం. వాడికి కావాలి. వాడికి శీర్షాసనం వెయ్యి అంతే, తల కిందకి కాడబెట్టి, కింద పడితే కొడతా. కనుక మై డియర్ ఫ్రెండ్స్, అన్ని ఎక్సర్సైజెస్, అన్నీ పరిగెత్తు, రన్నింగ్ చెయ్యి. ఇంట్లో పడుకుంటున్నావు, రోజు 3 కిలోమీటర్లు వాకింగ్ చేయి, పరిగెత్తు నువ్వు, రన్నింగ్. నాకు నొప్పడుతున్నాయంటే క్వశ్చన్ లేదు, పరిగెత్తురా. అప్పుడే నీ బాడీ ఫిట్గా ఉంటుంది. దాంపత్య యోగం ఇంకోటి తీసుకుందాం. ఒక స్త్రీ పురుషుడు కలిసి ఉండాలి. స్త్రీ విడిగా, పురుషుడు విడిగా ఉంటే ఈ స్త్రీ తాను ఏడుస్తూ జీవిస్తుంది, ఈ పురుషుడు తాను ఏడుస్తూ జీవిస్తాడు. విడిగా ఉంటే ఏడుపు జీవితం, కలిసి ఉంటే 90% ఏడుపైనా 10% సుఖం ఉంటుంది. కనుక మై డియర్ ఫ్రెండ్స్, దీన్ని ఏమంటారంటే దాంపత్య యోగం. స్త్రీ పురుషుడు 2 మరి కలవాలి కదా. స్త్రీ పురుషులు కలిస్తేనే, ఆ సంభోగం చేస్తేనే ఆ శరీరాలకి తృప్తి. చాలామంది ధ్యానం చేయాలనుకుంటారు, దానికి వాళ్ళకంటే బ్రహ్మచర్యం పఠిస్తారు. అంటే మేము ఉండాలి. ఆ శరీరం అసంతృప్తంగా ఉంటుంది, ఆ మనసు అసంతృప్తంగా ఉంటుంది. మరి వాడు యోగి కాలేడు, ధ్యానం చేయలేడు. కనుక ఆ సంభోగ యోగం ఉండాలి. అండర్స్టాండ్? కనుక మేమేదో చాలా గొప్ప పని చేస్తున్నాము, మాకు ఈ సంభోగం అనేది చాలా నీచము, నికృష్టము అని కొంతమంది అనుకుంటారు. వాడు అంటూ టోటల్లీ అవుట్ అనమాట. కనుక మై డియర్ ఫ్రెండ్స్, ప్రతి స్త్రీ పురుషుడు కూడాను ఆ సంభోగ యోగం, అంటే వాడు ఎంత సంభోగ యోగంలో ఉంటారో అంత ఆ యొక్క ధ్యాన యోగం కానీ, ఇంకా ఏదైనా కర్మయోగం కానీ, జ్ఞానయోగం కానీ, మిగతా నాద యోగాలు కానీ అన్నీ చక్కగా బాగుంటాయి.